జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు సమీపంలోని పెదకాకంలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్కులర్ వాక్థాన్ ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శన, ఏనుగులకు స్వయంగా ఆహారం అందించిన డిప్యూటీ సీఎం. రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల గురించి, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా స్వర్ణాంధ్రను సాధించవచ్చని తెలిపారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్కులర్ వాక్థాన్ నగరంలో నిర్వహించారు. విజయవాడ గవర్నర్ పేట ఐఎంఏ హాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా వీచేశారు. వాక్థాన్ను కలెక్టర్ ప్రారంభించారు. ఐఎంఏ హాల్ నుండి ప్రారంభమైన ఈ వాక్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు, అక్కడి నుండి తిరిగి ఐఎంఏ హాల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాస్కులర్ వ్యాధులు, సర్జరీల గురించి అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. వాస్కులర్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కలిగే ఇబ్బందులు గురించి వాక్థాన్ ద్వారా వివరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే వారు జాగ్రత్త తీసుకుని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఆంపిటేషన్ ఫ్రీ ఇండియా నినాదంతో అవేర్నెస్ క్యాంప్ వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఈ వాస్కులర్ డిసీజెస్ గురించి, అలాగే వాస్కులర్ సర్జరీ, అలాగే వాస్కులర్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ కల్పించడము. ప్రజలకి ఏదైతే నెగ్లిజెన్స్తో లేదా ఓవర్లుక్తో ఈ వాస్కులర్ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో, దానివల్ల ఆంపిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని ఆపడానికి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకము. ఎంత అవేర్నెస్ కల్పిస్తే ఎంత పబ్లిక్ అవేర్ అవుతారు, అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడము చాలా ఆనందంగా ఉంది. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కొంచెం జాగ్రత్త పడితే, ముందుగానే దాని గురించి అవగాహన తెలుసుకుంటే, ఏదైతే ఈ ముంజాగ్రత్త క్రమాలు ఉంటాయో సో దాన్ని పాటిస్తే మన వాస్కులర్ డిసీజెస్ని, అలాగే వాస్కులర్ ప్రాబ్లం వల్ల జరిగేటువంటి ఆంపిటేషన్స్ అయితే ఉన్నాయి దీన్ని కంపల్సరీగా ఆపొచ్చని చెప్తున్నారు. సో దీన్ని విస్తృతంగా అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి. బికాజ్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు స్వర్ణాంధ్ర విజన్ పెట్టుకొని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి అడుగులు వేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన వస్తే అందరూ హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉన్నారు కాబట్టి వెల్తీ జనరేట్ అవుతుంది. సో వెల్తీ జనరేట్ అవుతూ మనం హ్యాపీగా స్వర్ణాంధ్రని సాధించుకోవచ్చు. సో దీనికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేయాలని మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ కిరణ్. నేను వాస్కులర్ సర్జన్ విజయవాడలో. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ బాడీ 800 మంది దాకా ఉంటాము. ఇవాళ 22 నుంచి 30 సెంటర్లో ఇండియా మొత్తం మీద యాంపిటేషన్ ఫ్రీ ఇండియా నినాదం మీద అవేర్నెస్ వాక్ ఇది. అంటే ప్రజల్లో కాలు పోకుండా మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి, 100లో 80 యాంపిటేషన్లు మనం మందులు వాడటం ద్వారా కానీ, జాగ్రత్త పడటం ద్వారా కానీ, రక్తనాళాలు రిపేర్ చేయడం వలన కానీ ప్రివెంట్ చేయొచ్చు. కానీ అది మన ఒక్కళ్ళ వలన సాధ్యం కాదు. అవేర్నెస్ ఎంత ఇంప్రూవ్ చేస్తే పేషెంట్స్కి కానీ, పేషెంట్ అటెండెంట్స్కి కానీ, డాక్టర్స్కి కానీ, నర్సింగ్ స్టాఫ్కి కానీ ఈ జబ్బు వస్తే రక్తనాళాలు చెక్ చేసుకోవాలి, లేకపోతే ఈ జబ్బు వచ్చింది కాబట్టి కాలు జాగ్రత్త పడాలని తెలియాలి. 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళలో స్పర్శ తగ్గుతుంది, న్యూరోపతి అంటాం. 3వది ఈ 2 ఉన్న వాళ్ళలో సర్క్యులేషన్ కూడా తగ్గొచ్చు. న్యూరోపతి, వాస్కులోపతి, డయాబెటీస్ ఈ 3 ఉన్నది డెడ్లీ కాంబినేషన్ అంటాం. అంటే ఈ 3 ఉన్న వాళ్ళలో కాలు పోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు రోజు నైట్ టైం పడుకునే ముందు కాలుకు పుండు పడిందో లేదో చెక్ చేసుకోవాలి. రెండోది
అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమైందని, క్షేత్రస్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. టౌన్ ప్లానింగ్ కు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కావడం లేదని, పట్టణాల్లో వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా ఇన్ఛార్జ్ అధికారాలు కల్పించారు. కానీ పూర్తి స్థాయిలో వారిని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తే క్షేత్రస్థాయి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని, అలాగే అభివృద్ధి మరింత మెరుగుపడుతోందని, దీనికోసం వార్డు ప్లానింగ్ సెక్రటరీల సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్లానింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేసి పట్టణాలు, నగరాలు మరియు స్మార్ట్ సిటీల్లో అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం యొక్క రోల్ చాలా కీలకమని తెలిపారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కావలసిన మౌలిక సదుపాయాలు, వాటికి కనెక్టింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక విభాగం ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకునే చర్యల్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, ఆర్టీడీపీ నాయుడు, 4వ జోన్ అధ్యక్షులు రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, జి కృష్ణ, రతన్ రాజు, టీపీఎస్ సునీత, మతిన్, దేవల్ల శ్రీనివాస్, సత్యనారాయణ, మురళి, తేజ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అఫీషియల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగు విజయవాడలో ఈరోజు 9/11/2025 నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, నా కొలీగ్స్కి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ నుంచి తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ మినిస్టర్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అందులో భాగంగా మెయిన్ క్యాపిటల్ సిటీ అయితేనేమి, వైజాగ్ సిటీ అయితేనేమి, ఈ విధంగా మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్ ఏవైనా రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, తిరుపతి కానీ, నెల్లూరు, ఈ విధంగా డెవలప్ అవుతున్న ప్రతి సిటీకి కూడా మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయవలసిన బాధ్యత టౌన్ ప్లానింగ్ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీ, లేఅవుట్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా వస్తున్నవన్నీ కూడా మామూలు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఆ సిటీ డెవలప్ అయితేనే ఆ సిటీలోనున్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆ సిటీ తాలూకు అట్మాస్ఫియర్ మారి అక్కడ రకరకాలుగా ఇండస్ట్రీస్ కానీ రకరకాలుగా వస్తున్నాయి. ఈ మధ్యన ఇప్పుడు రేపు 14th గవర్నమెంట్ ప్రెస్టేజ్గా తీసుకొని వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని పెడుతున్నారు. దాన్ని అంటే ఇతర దేశాల నుంచి సీఎం గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి మరీ ఇండస్ట్రియలిస్టులని ఆహ్వానించి ఒక మంచి సిటీలో మీ డెవలప్మెంట్ పెడితే బాగుంటుందని ఉద్దేశం మీద పెడుతున్నారు. అదేవిధంగా అక్కడ చాలా ఫాస్ట్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా కొన్ని కంపెనీలు అక్కడికి వచ్చి, ఇండస్ట్రీస్ వచ్చి యువతకి ఉపాధి కల్పించి రకరకాల మార్గాల్లో మన సిటీ సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది. అందులో మెయిన్ కీలక పాత్ర టౌన్ ప్లానింగ్ బాధ్యత వహించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ రోడ్స్ అన్నీ ఉండాలి. ఆ కనెక్టివిటీ రోడ్స్ అన్నీ మనకు లేకపోతే వచ్చిన ప్రజలు అందులోకి వెళ్ళి రావడానికి కూడా అవ్వదు. ఇలాంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంప్లిమెంటేషన్ నాట్ ఓన్లీ వైజాగ్, నెల్లూరు అవని, తిరుపతి అవని, విజయవాడ అవని, కాకినాడ అవని, రాజమండ్రి అవని ఇలాంటి సిటీల్లో ఈ టౌన్ ప్లానింగ్ తాలూకా ఇంపార్టెన్సీ చాలా ఉంది. దాన్ని గుర్తించి మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఎప్పటికప్పుడు స్టాఫ్ విషయంలో అన్నీ ముందుండి తీసుకుంటున్నారు. ముందుగా మా అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం అయితేనేమి, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ విద్యున్లత గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. బట్ ఒకటి మాకున్న ప్రాబ్లం అంతను ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ లేకపోవడం వలన కొన్ని చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అనేసి రోజు యాడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ పబ్లిసిటీ అవుతుంది. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2012, 2013 తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లేకపోవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో గవర్నమెంట్ 2 రాష్ట్రాలుగా ఇది ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవడం, 2014 నుంచి మనకున్న ప్రాబ్లమ్స్ వలన కొత్తగా రిక్రూట్ చేయలేదు. కానీ అనుకోకుండా సచివాలయ వ్యవస్థ వచ్చి, సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ వ్యవస్థ వచ్చింది. ఆ ప్లానింగ్ సెక్రటరీని మనం ఎలాగా గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోలేరు కనుక ఈ ప్లానింగ్ సెక్రటరీనే మాకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా ఇన్ఛార్జీలు అని. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ బాబు, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని.
ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఈసీ బాడీ మెంబర్స్ అందరికీ, మా అధ్యక్షుల వారికి అందరికీ, మా కొలీగ్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే, ఫస్ట్ వీఆర్ ఫార్మింగ్ ఫర్ ద డైరీ కమిటీ కోసమని మేము ఫస్ట్ ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామండి. జనరల్గా ఎవ్రీ 3 months మేము సమావేశం అవుతాము. దీంట్లో ఉద్యోగస్తుల యొక్క ఇష్యూస్ ఏమైనా డిస్కస్ చేస్తుంటామండి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కూడా మాకు పూర్తి స్థాయిలో సహకారం అందుతుందండి. అలాగే మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఏపీ స్టేట్ గురించి కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాగే హౌ టు ప్లాన్ ద సిటీ ఇన్ ఏ ప్లాన్డ్ వే, హౌ టు సిటీ ప్లానింగ్ అనే దాని మీద కూడా చేస్తున్నారండి. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, రెసిలియంట్ ప్లానింగ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, బ్లూ అండ్ గ్రీన్ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఇలా ఈ టైప్ ఆఫ్ మోటోలో మన స్టేట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మాకు పూర్తి సహకారం అందిస్తూ అభివృద్ధికి తోడ్పడడానికి టౌన్ ప్లానర్స్ కూడా పూర్తి స్థాయిలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వసీం బేగ్. నేను టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ జోనల్ ప్రెసిడెంట్ని, జోన్ 2కి. ఈరోజు కార్యక్రమము మన టౌన్ ప్లానింగ్ బోర్డు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగిందండి. దీంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలు ఏదైనా ఉన్నాయా, అసోసియేషన్కి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఏమైనా వస్తే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, మన డైరెక్టర్ మేడం అయినటువంటి డిటిసిపి గారు విజయలత మేడం గారు దృష్టిలోకి ఎలా తీసుకెళ్ళాలి, మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అనే విషయం గురించి బోర్డు కమిటీ మెంబర్స్ అందరం కూడా ఈ రోజున ఇక్కడ సమావేశం అయ్యి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మెయిన్గా ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ప్రమోషన్స్ కానీ, మనకి ట్రాన్స్ఫర్స్ కానీ అంతా పారదర్శకంగా జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ ఒక్కళ్ళు కూడా మనకి పలానా ప్రమోషన్లో నాకు అన్యాయం జరిగింది, పలానా ట్రాన్స్ఫర్లో నాకు అన్యాయం జరిగింది అనేది లేకుండా అంతా పారదర్శకంగా మన అధికారులు నాయకుల ఇన్వాల్వ్మెంట్తో ఎంత బ్రహ్మాండంగా మనకి ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ కార్యక్రమం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ ఏర్పడి కొన్ని సంవత్సరాలైంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మేము బోర్డు మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఒక్కోసారి ఒక్కో చోట ఈ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేస్తాము. ఈ సంవత్సరం కూడా మనకి విజయవాడలో కండక్ట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ దృష్టిలో ఏంటంటే టౌన్ ప్లానింగ్ అంటే ఇప్పుడు రోడ్లో నీళ్ళు ఆగినా సరే టౌన్ ప్లానింగ్ వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, దానివల్ల నీళ్ళు ఆగినాయి అనుకుంటారు. అది యాక్చువల్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అండి. అది డ్రైన్స్ ఫామ్ చేయటం, రోడ్స్ ఫామ్ చేయటం అనేది వాళ్ళ సబ్జెక్టు. నిన్న వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే జరిగినప్పుడు, నిన్న నవంబర్ 8వ తారీఖు వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే, ఆ కార్యక్రమం జరిగినప్పుడు కూడా పబ్లిక్ దగ్గర నుంచి మాకు చాలా గ్రీవెన్సెస్ వచ్చినాయి. రోడ్డు మీద వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న విషయం అనేది మనకి పబ్లిక్ నుంచి వచ్చింది. రోడ్డు ఫామ్ చేసి, డ్రైన్ ఫామ్ చేసి, మెయిన్ మనకి మాస్టర్ ప్లాన్ అండి. మనకి విజయవాడ మాస్టర్ ప్లాన్ 2006లో మనకి ఫైనలైజ్ అయింది. 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు దానికి అమెండ్మెంట్ చేసి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనేది రెడీ చేశారు. దాంట్లో ఏ రోడ్డు ఎంత విడ్త్ ఉండాలి, 50 అడుగులు ఉండాలా, విడ్త్ ఆఫ్ ది రోడ్డు 60 feet ఉండాలా, లేదు 80 feet ఉండాలా అనేది ఫైనలైజ్ చేసుకుని ఆ యొక్క దాని ప్రకారం మనకి ఎండ్ టు ఎండ్, డ్రైన్ టు డ్రైన్ మనకి 60 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అంటే ఆ 60 feet అనేది ఎండ్ టు ఎండ్ అనేది ఏ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా, బడ్డీలు ఫామ్ చేయకుండా, మనకి ఈ యొక్క మెట్లు ఏవైతే ఉన్నాయో అది రోడ్డు మీద రాకుండా. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందన సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అంకుడు చెట్లు విరివిగా పెంచి కొండపల్లి బొమ్మల కళాకారులకు చేతి ఇవ్వాలని సూచించారు. శనివారం ఉదయం తిరుపతి జిల్లా శేషాచలం పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. 5 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన తిరిగి అడవిని అనువనువు పరీక్షించి చూశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది, ఎర్రచందనం ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎర్రచందనాన్ని సంరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి, నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన వృక్ష జాతులేంటి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుండి అడవి మొత్తం పరీక్షించి చూసి మార్గం మధ్యలో నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కారు. బైనాక్యులర్లో అడవి మొత్తం పరీక్షించి చూశారు. సోదరులందరికీ
నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ. గుంటూరు సమీపంలోని పెదకాకంలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అనంతరం సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రంలో ప్రత్యేకతల్ని సీఎంకు వివరించిన నిర్వాహకులు. క్యాంపస్లోని అన్ని ప్రాంతాలను సందర్శించి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకర ఐ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సర్జరీలు, ఐ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవల్ని సీఎంకు వివరించిన నిర్వాహకులు. అందిస్తోంది శంకర ఐ హాస్పిటల్. ఇందులో 75% పేద గ్రామీణ వారికి. We said we'll finish and then go back there. Process where we got a community outreach program. We go to the doorstep, we identify people, so it is all automated. We collect data at the doorstep itself. We built our handheld app, and everything, all data is integrated. So across 14 hospitals, we can understand what is the prevalence of the disease, what sort of age group that people are getting this disease, and then we intervene on a targeted mode. So that area we focus and conduct our outreach program. And artificial intelligence we are using in a big way, sir. Diagnosing diabetic retinopathy, our field workers can do it. Diagnosing cataract, we have an app called, all our field workers carry an iPod and an app also, sir. I'll take from that, sir. A lot of AI we have brought in, a lot of research we are doing, sir. A lot of research. And voice-based feedback also we are using to understand the sentiments of responses and take necessary actions on it. And teleconsultation with the village satellite centers we have. Now we are working a program now, Sanjeevani. I heard about that. That is with Bill Gates, he wanted to work with us. Okay. TCS. One parliament we have taken up now as a pilot. Okay. Within 6 months we will complete. Already one constituency assembly we completed Kuppam. Okay. Now we are going one constituency, then throughout the state. Replicated. All functionaries of health will be online. Okay. And all hospitals, everything. Okay. Then we wanted to clinical test of 49 tests. On the base of that, prioritization. Vulnerable sections continuously will do, and then others once in a year, and ultimately preventive, real-time monitoring, curative. Global health knowledge at doorsteps of the patient. Great, sir. We want to provide. Sir, there you can be a partner. Exactly, that's what I wanted to offer you, sir. There you can be a partner. Yeah, sir. How to integrate. Yes, sir. Preventive and curative. And also real-time monitoring. And rehabilitative also. We have started in Bangalore along with Microsoft. So we need community-based rehabilitation, but incurably bright also. Anyway, so we'd love to be partners. Bill Gates also is working. Yes, sir. That is a very good thing. We work together. No, we can. Okay. So this nursing station, taking patient will come, here anesthesia is given in the room. Acha. And then we have
5 theatres, surgical theatres. All 16 are there. But this is like international standard. This is a modular routine, sir. So we regulate temperature, humidity, and positive pressure. So all 3 parameters are controlled. This is the heart of the hospital. So our infection rates are lower than most international hospitals, although we do large numbers. And all our hospitals are now interconnected. So the minute the surgery starts, we are able to monitor a live stream. Today we are trying to use technology to also learning curves, training. So we're using in India, top 3 organizations, which are all the organizations? Eye care? In fact, we have been rated as the number 1. We are the largest. We are number 1. Community eye care, we would be the largest. It depends on how you define it. In community eye care, I think we would be number 1. Number 2 would be possibly Arvind Eye Hospitals. And LV Prasad in Andhra is number 3. One of the largest. There are some players in the north. But community eye care, our numbers are the highest. This year we will be doing 3 lakh surgeries, sir. 3 surgeries alone. And we work on an 80-20 model. 80% of the patients get totally free, including food. The balance 20% are those who can afford to pay. So they pay for the treatment. So every paying patient supports 4 free surgeries. So the hospital becomes self-sustaining. It takes 5 years, but it becomes self-sustaining. Just quickly tell about. In terms of technology, this is on par with the best. So we have all, where possible, imported equipment, where possible, Indian equipment. So we work with Indian manufacturers in developing not just low-cost equipment, but high-quality equipment that can be exported. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. అలాగే చిత్తూరు జిల్లాలో వెనుకబడ్డ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. అమరావతి నుండి వర్చువల్ విధానంలో కుప్పంలో 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కలో శ్రీజా డైరీ, ఎస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డైరీ, ఈ రాయస్, ఈవీ, అలిప్ పరిశ్రమల కుప్పంలో 2,203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా 22,330 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ 7 సంస్థలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల శంకుస్థాపన సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని, తన అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారమైన చిత్తూరు జిల్లా పలమనేరులోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలోని ఏనుగులతో ప్రత్యేకంగా గడిపారు. వాటికి స్వయంగా ఆహారం అందించి గజరాజుల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కుంకి ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకి ఏనుగులు పవన్ కి సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుండి వందనం స్వీకరించి వాటికి అభివాదం చేశారు. కాగా పవన్ కుంకి శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కుంకి ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడిని నివారించేందుకు కుంకి ఏనుగుల్ని వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బీసీ కులస్తులందరూ సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. బీసీల సమస్యల పరిష్కారానికి అడ్డుగా ఉన్న న్యాయ, రాజ్యాంగపర అవరోధాలని అధిగమించి సామాజిక న్యాయం సాధించేందుకు అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధపడాలని శంకర్రావు అన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంపీవీ కే కార్యాలయంలో ఆదివారం జరిగినటువంటి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీల అన్ని సమస్యలపై 26 జిల్లాల నుండి వచ్చిన 500 మందికి పైగా ఉన్న బీసీ ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా 16 అంశాలపై చర్చ సాగగా ఏకగ్రీవంగా ఆమోదించిన పలు తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఉంచారు. ఈ సందర్భంగా కేశవ శంకర్రావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణనతో పాటే సమగ్ర కుల గణన శాస్త్రీయంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా దామాషా మేరకు బీసీల రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోము మహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు చప్పిడి చందు, ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వరరావు, బీసీ నాయకులు పనుగుపాటి శ్రీనివాసరావు, వాక వెంకటేశ్వరరావు, నందిగమ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ క్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా 26 జిల్లాల నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం కూడా ఈరోజు సమావేశాన్ని చాలా ఘనంగా గొప్పగా జరుపుకోవటం కూడా జరిగింది. మేము ప్రధానమైనటువంటి అంశాలు 4 అంశాలు. ఈ దేశంలో బలహీన బరుగు వర్గాల సంక్షేమం కొరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు దామాషా ప్రకారంగా కులగణాంకాలు చేసి మా వాటా మాకు దక్కాలనేటువంటి ఆలోచనతో ఈరోజున ఈ కార్యక్రమం జరుగుతూ జరిగింది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేసి ఈ దేశంలో భారతదేశంలోనే అన్ని రంగాల్లో కూడా బీసీలకి సముచితమైన న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి దేశంలోనే మరి మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. దానిలో కూడా ఓబీసీ మా సబ్కోటా ఇవ్వాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ రోజున మండల్ ఏదైతే సిఫార్సులు చేశారో ఆ మండల సిఫార్సులను అమలు చేయమని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రమైనటువంటి మరి ఒత్తిడి తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని బీసీలు ఓబీసీలకు ఎందుకు పెట్టారు అని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ మంత్రిత్వ శాఖ ద్వారా కులగణాంకాలు చేసి మా యొక్క జనాభా దామాషా ప్రకారంగా నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వంలో కూడా మా వాటా మాకు ఇవ్వాలని చెప్పని గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము పోరాటాలు చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కులగణాంకాలకి అంకురార్పణం చేసేటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో కులగణాంకాలు చేసి జనాభా నిష్పత్తి ప్రకారంగా స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కూడా చేయాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర విస్తృత సమావేశాన్ని ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఎజెండాలో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలు, ఒకటి జనగణన చేసి జనగణనలో కుల జనగణన చేసి మరి యొక్క స్థానిక సంస్థల్లో ఏదైతే పొందుపరచాలో 9వ షెడ్యూల్లో అదంతా కూడా ఒక శాస్త్రీయ పద్ధతంగా చేసి మీ యొక్క ఈ యొక్క ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన వాటా ఉందో దాన్ని తప్పకుండా అమలు చేసే పద్ధతిలో మేనిఫెస్టోలో మీరే అమలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు సంవత్సరంన్నర గడిచింది. ఇప్పటి వరకు ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో మరి ఇప్పటి వరకు దాని మీద ఒక చర్చ కూడా జరగలేదనేది మటుకి మనందరికీ తెలిసిన నిజం. మరి అదేవిధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొని వస్తానన్నారు. ఎప్పుడు బీసీ రక్షణ చట్టం వచ్చేది? వేదికల మీదేమో గతంలో అనేక రకాల మరి హత్యలు జరిగినప్పుడు మేము వచ్చినమ్మటే మొట్టమొదట ఈ బీసీ రక్షణ చట్టం తెచ్చి బీసీలకు మేలుకొలుపు తీసుకొస్తానంది వీరే. అంటే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానంటే అర్థం ఏంటి? బీసీలు వివక్షతకు గురవుతున్నారని మీరే తెలియజేస్తున్నారు. కానీ రక్షణ చట్టం తీసుకొచ్చే దాంట్లో మటుకి మీరే దాన్ని ఆలస్యం చేసి మరి దాన్ని ఎంతకాలం పొడిగిస్తారో మేము కూడా వేచి చూస్తూ ఉంటాం. అదేవిధంగా మీరు చెప్పిన మేనిఫెస్టోలో మరి నిధులు లేని కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్స్కు ముందు మరి చాలా సభల్లో మీ అందరూ కూడా ఈ కూటమిలో ఎవరైతే ప్రథమమైన పాత్ర పోషిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ కానీ, మరి జనసేన పవన్ కళ్యాణ్ కానీ అందరూ మాట్లాడిన వారే. కానీ మా కార్పొరేషన్ ఎక్కడ? మా ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఎవరికి వెళ్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి అనే దాని మీద ఇంతవరకు ఒక సబ్ ప్లాన్ విషయం మీద మరి ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళు ఏది తెలియచేయని విషయం కూడా మీ అందరి దృష్టిలో పెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థల వ్యవహారంలో 3 నెలల్లో షెడ్యూల్ రిలీజ్ అవబోతుందని చెప్పేసి చాలా మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. కానీ ఇప్పటి వరకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు సమీపంలోని పెదకాకంలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్కులర్ ఆక్సిజన్ ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శన, ఏనుగులకు స్వయంగా ఆహారం అందించిన డిప్యూటీ సీఎం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.